దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సాలోమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక యుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సాలోమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరము ప్రతిష్ఠ చేసిరి. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును కొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సాలోమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలి పశువులను కొవ్వును అర్పించెను. ఆ సమయమందున సాలోమోనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయుచు 7 దినములు పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకును సాలోమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారము సాలోమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందున తన నగరునందున చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సాలోమోనునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను: నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతివాడు ఒకడు నీకుండకపోవుడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజసింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెళ్ళగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పదముగాను నిందాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయమొంది యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసినని అడుగగా, జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశముల నుండి రప్పించి
తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించనని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. 8వ అధ్యాయం. సాలోమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సాలోమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీలను కాపురముంచెను. తరువాత సాలోమోను హమాతు సొబ అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికీ ప్రాకారములను కట్టించెను. ఇదియుగాక అతడు ఎగువ బెత్హారోను దిగువ బెత్హారోను గవునులు అడ్డగవులను గల ప్రాకారములను కట్టించెను. బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతురుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేమునందు లెబోనోను నందును తాను ఏలు దేశములన్నిటి అందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తాను ఉద్దేశించిన పట్టణములన్నిటినీ సాలోమోను కట్టించెను. ఇశ్రాయేలీల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలో నుండియు పెరిజ్జీయులలో నుండియు హివ్వీయులలో నుండియు యెబూసీయులలో నుండియు శేషించి ఉన్న సకల జనులను ఇశ్రాయేలీయులు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సాలోమోను నేటి వరకును తమకు వెట్టి పనులు చేయు వారినిగా చేసుకొని ఉండెను. అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సాలోమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును నియమించెను, అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సాలోమోను కింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలీల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్టములు అని చెప్పి సాలోమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సాలోమోను తాను మండపం ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినములయందును అమావాస్యలయందును నియామక కాలములయందును సంవత్సరమునకు ముమ్మారు జరుపు పండగల యందును అనగా పులియని రొట్టె పండుగల యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను అనుదినమున యాజకుల సమ్ముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే ఆజ్ఞ ఇచ్చెను. ఏ విషయమును గూర్చియే గాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులను లేవీయులకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సాలోమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సాలోమోను ఏదోము దేశం యొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలాతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడ నడుపుట యందును యుక్తిగల పనివారిని పంపెను. వీరు సాలోమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి 900 మనుగుల బంగారంను ఎక్కించుకొని రాజైన సాలోమోను వద్దకు తీసుకొని వచ్చిరి. 9వ అధ్యాయము. షేబా దేశపు రాణి సాలోమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సాలోమోనును శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పనివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సాలోమోను నొద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను. సాలోమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పెను. సాలోమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయెను. షేబా దేశపు రాణి సాలోమోనునకు కలిగిన జ్ఞానమును
అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీద భోజన పదార్థములు, అతని సేవకులు కూర్చుండుటకును, అతని ఉపచారులను కనిపెట్టుటకును, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారిని, వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను: నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే. కానీ నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును, విస్తారమైన గంధవర్గములను, రత్నమణులను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సాలోమోనుకి ఇచ్చిన గంధవర్గములతో సాటి అయినది ఏదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును, సాలోమోను పనివారును చందనపు మ్రాణులను, ప్రశస్తమైన రత్నములను కూడా కొనివచ్చిరి. ఆ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరుకును సౌపానములను, గాయకులను, తంబూరలను, సితారాలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదా దేశమందు ఎవ్వరునూ చూచి ఉండలేదు. షేబా దేశపు రాణి రాజునకు తీసుకొని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సాలోమోను ఆమెకిచ్చెను. తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్ళిపోయెను. గంధవర్గములు అమ్ము వర్తకులను, ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము గాక సాలోమోనునకు ఏటేటా వచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సాలోమోను నొద్దకు బంగారమును, వెండియు తీసుకొని వచ్చిరి. రాజైన సాలోమోను సాగగొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తొలముల బంగారము పట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడములను చేయించెను. ఒక్కొక్క కేడమునకు 300 తొలముల బంగారము పట్టెను. వాటిని రాజు లెబనోను అరణ్యపు నగరమందు ఉంచెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దానిని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను, సింహాసనమునకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరుపక్కల ఊతలుండెను. ఊత దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములు నిలిచి ఉండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరి రాజైన సాలోమోనుకున్న పానపాత్రలన్నీయును బంగారపువై ఉండెను. లెబోనోను అరణ్యపు నగరనున్న ఉపకరణములన్నీయు బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను. సాలోమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. రాజైన సాలోమోను భూరాజులందరికంటేనూ ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సాలోమోను యొక్క హృదయముందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిది. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారపు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచరగాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చెను. రథములు నిలువయించు పట్టణములోను రాజునొద్ద యెరూషలేములోను సాలోమోనునకు 4000 గుర్రపు సాలలను, రథములను, 12,000 గుర్రపు రౌతులను కలిగియుండెను.
యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిప్తీయుల దేశము వరకును ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైని అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్ళంత విస్తారముగా నుండునట్లును దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశముననున్న మేడి వృక్షములంత విస్తారముగాను ఉండునట్లు చేసెను. ఐగుప్తు నుండి సకల దేశముల నుండి సాలోమోనునకు గుర్రములు తేబడెను. సాలోమోను చేసిన కార్యములన్నిటి గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును షిలోనీయుడైన అహీయ రచించిన ప్రవచన గ్రంథమందును నెబాతు కుమారుడైన యెరోబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సాలోమోను యెరూషలేమునందు ఇజ్రాయేలీలందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తరువాత సాలోమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.